కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైసీపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. విజయవాడలో వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. వైసీపీ హయాంలో పేద వర్గాల కోసం 17 మెడికల్ కాలేజీలను నిర్మిస్తే కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు ప్రయత్నిస్తోందని ఆ పార్టీ నేతలు వాపోయారు. తక్షణమే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ కుమార్ అందిస్తారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ ఈరోజు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఎంఆర్ఓలకు వినతి పత్రాలు ఇస్తున్నారు. ప్రధానంగా ఏదైతే కూటమి ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో ఈ మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేటు వ్యక్తులకు అంతగడుతున్నారనేది ప్రధానమైన ఆరోపణ. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం విజయవాడ ఈస్ట్ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ప్రస్తుతం పార్టీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ గారు ఉన్నారు. చెప్పండి, ఈరోజు ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు ఆ విధానాన్ని? ఒకటండి, ఈ రోజున పార్టీ పిలుపు మేరకు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తూర్పు నియోజకవర్గంలో అవినాష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మాండం. ఎందుకంటే గతంలో కూడా కోటి సంతకాలు ఉద్యమం పేరు పిలిచినప్పుడు మేము ప్రజల్లోకి వెళ్ళి ఏం జరుగుతుందనేది ప్రజలకు వివరించి వాళ్ళ నుంచి మద్దతు అంటే వాళ్ళు ఏమనుకున్నాను కూడా తీసుకున్నప్పుడు జనరల్గా సాధారణ ప్రజలు కూడా వెళ్ళే వచ్చేవాళ్ళు కూడా ఆగి దీనికి వ్యతిరేకంగా సంతకాలు చేశారు. ఆ టార్గెట్ కూడా పుట్టారు. ఈ రోజున పార్టీ పిలుపు మేరకు కూటమి ప్రభుత్వం చేసే పీపీపీ విధానానికి వ్యతిరేకంగా ఈ రోజున ఒక బ్రహ్మాండమైన నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ ర్యాలీలో తూర్పు నియోజకవర్గంలో ఎంఆర్ఓ గారికి ఇచ్చి రికమెండేషన్ ఇచ్చి ఈ విధానాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని చెప్పి ఆయనకి రికమెండేషన్ ఇచ్చారు. ఈ రోజున ఈ విజయవాడ నగరంలో బ్రహ్మాండమైన ర్యాలీలు చేయడం కాకుండా జనరల్ ప్రజలు కూడా వచ్చి ఈ ఉద్యమానికి మద్దతు తెలియజేస్తున్నారు. ఈ రోజున మన ఎంఆర్ ఆఫీసులో ఈ పీపీపీ విధానానికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేపడితే ఎంఆర్ఓ గారు లేరు అంటున్నారు. ఇప్పుడు వచ్చినా ఎంఆర్ఓ గారు ఉండరు. ప్రభుత్వ అధికారికి నిర్దేశమైన ఆదేశాలని ఎవరు కూడా ఉండొద్దని ఈ రోజున ఆర్ఏ గారికి అవినాష్ గారి అతను రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి బ్రహ్మాండంగా జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఈరోజు మీరు చూస్తే ప్రజానికం ఏ విధంగా కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉందో మరి ఈరోజు తూర్పు నియోజకవర్గంలో మరి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారి యొక్క నాయకత్వంలో మరి ప్రైవేటీకరణ చేస్తున్న మెడికల్ కాలేజీకి వ్యతిరేకంగా మరి అవి రద్దు చేసే విధంగా కూటమి ప్రభుత్వంపై మరి ప్రజానికం మేమందరం కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఒక కార్యక్రమం చేస్తాం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు మరి అక్టోబర్ 10వ తారీఖు నుంచి కూడా మేము కోటి సంతకాలు అనే ప్రోగ్రాం ద్వారా ప్రజానీకం స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెడతాం కాదు. ఈరోజు ప్రోగ్రాం కూడా ఎంతమంది వేల సంఖ్యలో ప్రజానీకం వస్తే మరి పోలీస్ శాఖ నిజంగా మీడియా మిత్రులందరూ కూడా గమనించే ఉంటారు. పోలీస్ శాఖ ఒక రోప్ ద్వారా ప్రజానీకాన్ని ఆపే విధంగా చేస్తున్నారు. మరోపక్క ఏదైతే ఒక ప్రోగ్రాం చేస్తూ మరి వైఎస్ఆర్ పార్టీ ముందుకు వస్తుంది అనేసరికి మరి కూటమి ప్రభుత్వానికి భయం వేసే విధంగా ఈ చర్యలన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఒక బ్యానర్ కట్టినా కూడా భయపడే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఉందంటే రానున్న రోజుల్లో ఇంట్లో నుంచి కూడా బయటికి రాలేమనే భయం అయితే ఏర్పడింది. తప్పకుండా ఆ భయం రానున్న రోజుల్లో 2029లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. ఈ 3 ఏళ్లలో మీరు చేసే ప్రతి చర్యకు కూడా దానికి ప్రతీకారంగా మేము ఏది చేసినా మీ తప్పును మేము అందరం కూడా ప్రజానీకానికి ముందు పెట్టే విధంగా ప్రతి ప్రోగ్రాం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మీరు చేసే ప్రతిదీ కూడా ప్రజానీకాన్ని నిజంగా నమ్మించి మోసం చేసి ఈరోజు ఈవీఎం ద్వారా మీరు గెలిచి ఉండొచ్చు. కానీ ప్రజానీకం మనసులో ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. మీరు ఈరోజు ఒకటే చెప్తున్నాం, ఒక విద్యావంతులు ప్రజలు పేద విద్యార్థులు చదువుకున్నారంటే మరి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఒక ఆశయాలతో మేమందరం కూడా ఆ రోజుల్లో మేము చదువుకునే రోజుల్లో ఆయన ద్వారా ఎంతోమంది విద్యావంతులయ్యాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక మరి ఎంతోమంది పేద విద్యార్థులు కానీ పేద తల్లులు కానీ నిజంగా వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి ఎంతోమంది విద్యావంతులయ్యారు. కానీ ఈరోజు మీరు ప్రతిదీ ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజానీకం గమనిస్తుంది. మేమందరం కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఎప్పుడు కూడా తోడుగా ఉంటాం. మేము ఏది చేపట్టినా మీరులో వెన్నులో భయం పడుతుంది కాబట్టి ఇంకా ప్రజానీకానికి అండగా మేము రానున్న రోజుల్లో ముందుకు వెళ్తామని చెప్తూ ఇది ఆగేది కాదు. ప్రజానీకంలో ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మరలా 2029లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడం ఖాయం. మీ అందరికి ఆశలు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని మళ్ళీ మంచి రోజులు వచ్చే విధంగా అందరూ కూడా ఆశిస్తున్నారని చెప్తూ సెలవు తీసుకోండి. చెప్పండి, అంటే కోటి సంతకాలు ఏదైతే ఉన్నారో అది రెస్పాన్స్ ఎలా వచ్చింది? చాలా బాగుందండి. ఫస్ట్ మేము ఎక్కడైతే కోటి సంతకాలు మొదలు పెట్టడానికి మేము ఎక్కడైతే కూర్చొని ఉన్నామో జనాలు వెళ్తూ ఉంటే చూసి
మేము ఎక్స్ప్లెయిన్ కూడా చేయట్లేదండి, జస్ట్ పాంప్లెట్. జగన్ అన్న కట్టించిన కాలేజీల జగన్ గారు మేము సంతకం పెడతామని 95%, మేము 100 మంది చూస్తే దాంట్లో 95% మ్యాటర్ కూడా వినకుండా జగన్ అనే పేరు వినగానే సంతకాలు పెడతా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. అయితే మరి చంద్రబాబు గారు 4సారి ముఖ్యమంత్రి, మరి జగన్ అన్న ఒకసారి ముఖ్యమంత్రి చేసి 17 మెడికల్ కాలేజెస్ కట్టడం అంటే మామూలు విషయం కాదు. డాక్టర్ చదవడం అనేది బీసీలకి మైనార్టీస్కి అందని విషయం. మరి అలాంటి అందని విషయాన్ని సాకారం చేసి మరి మెరిట్ సెక్షన్లో గవర్నమెంట్ రన్ చేస్తేనే ఈ కాలేజెస్ అన్ని గవర్నమెంట్ రన్ చేస్తేనే బిలో పవర్టీ వాళ్ళందరూ కూడా మెడికల్ సీట్స్ న్యాయంగా కౌన్సిల్లో పొందగలరు. అదే ఇప్పుడు ప్రైవేటీకరణ చేస్తే కొనుక్కున్న వాళ్ళు డబ్బులు కమ్ముతారు, కానీ పేద ప్రజలకు సీట్లు ఎందుకు ఇస్తారండి? కాకపోతే నిన్న చూడొచ్చు, అంటే 70% సీట్లు మేము పేద విద్యార్థులకు ఇస్తాం, కేవలం 30% మాత్రమే మేనేజ్మెంట్ కోటా చెప్తారు, ముందు చెప్తారు మాటలు. ఈ ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ కూడా చెప్తారు మాటలు, కానీ ఏది చేసింది చూడలేదండి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ, మా నాయకులు, వైఎస్ఆర్సీపీ కర్తలు ఒకే మాట మీద ఉన్నాం. అమ్మ తిట్టిందని, నాన్న కొట్టాడని, జగనన్న ఓడిపోయాడు, గెలవలేదని మేము జగనన్నను వదులుకోము. జగనన్న వెంటే ఉంటాము. మళ్ళీ జగనన్న సీఎం చేసుకునేదాకా మేము ఇలాగే రోడ్ల మీద ధర్నాలు చేస్తాము. జగనన్న ఇచ్చిన పిలుపు మీద ఎంత దూరమైనా వెళ్తాము. అంటే మొత్తం మీద చూస్తుందంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పీపీపీ విధానాన్ని మాత్రం తప్పనిసరిగా మేము రాబోయే రోజుల్లో కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తాము. ఏదైతే కోటి సంతకాల ఉద్యమం ఏదైతే ఉందో అందులో 95% ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి తమకు మద్దతు తెలిపారనేది మాత్రం ఆ పార్టీ నేతల అభిప్రాయం. కెమెరా పర్సన్ తేజ టు శ్యామ్, హెచ్ఎం టీవీ.